అందరికీ నమస్కారం. దేవాలయాలు, కోనేర్లు పునర్జీవకర్త అయినటువంటి యుగంధర్ రాజు గారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది. మిత్రులకు, శ్రేయభిలాషులకు విన్నపము. నంద్యాల జిల్లాలో 42 మంది తలసేమియా బాధితులు ఉన్నారు. వారి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాల్సింది అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే డాక్టర్లు వాళ్ళు సూచనల మేరకే 10 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. బ్లడ్ 10 రోజులకు ఒకసారి ఎక్కించుకోకపోతే వాళ్ళు అనారోగ్యం పాలై ఆరోగ్యం క్షీణించి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కావున మిత్రులందరికీ, నంద్యాల జిల్లాలో ఉన్న యువతకు మనవి ఏమిటంటే, ఒక్కరు కూడా రక్తదానం చేయాల్సిన వాళ్ళు 25వ తేదీ మన ప్రథమ నందిలో ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నంద్యాలలోని యువత యువకులందరూ ఈ కార్యక్రమాన్ని, స్వచ్ఛంద సేవకులు కూడా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాల్సిందిగా నేను కోరుకుంటాను. అలాగే మనకు నిరంతరము అన్నము ఎట్లయితే మనం అన్నం లేకుంటే ఎలా అవుతామో వాళ్ళకు రక్తం కూడా అలా అన్నమాట. సో వాళ్ళకు రక్తమే చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎటువంటి ఆయువు లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ రక్తంతోనే వాళ్ళ ఆయుష్ పెంచే వాళ్ళు అవుతాము. ఆ రోజు కూడా తలసిమి చిన్న వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి హాజరవుతారు. మీరు ఒకసారి వాళ్ళని వీక్షించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మీరు సాయం చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ, నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ వచ్చు.